B.N. Malik Memorial All India Police Football Championship కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన క్రీడా శాఖ మంత్రివర్యులు వాకిటి శ్రీహరి గారు, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్పర్సన్ శివసేనారెడ్డి గారు, రాష్ట్ర డీజీపీ శివధరెడ్డి గారు, ఐబీ స్పెషల్ డైరెక్టర్ స్వప్న తివారీ గారు, డైరెక్టర్ తెలంగాణ పోలీస్ అకాడమీ అభిలాష బెస్ట్ గారు, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ రమేష్ రెడ్డి గారు, శిఖా గోయల్ డీజీపీ గారు, వేదిక మీద ఉన్న ఇతర ప్రభుత్వ ప్రతినిధులు, దేశం నలుమూలల నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చేసిన క్రీడాకారులందరికీ మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నా. మీ అందరికీ తెలుసు, భారత్ ఫుట్బాల్ చరిత్రలో హైదరాబాద్ నగరానికి ఒక విశేషమైన గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. 1950 నుంచి 1960 దశకంలో హైదరాబాద్ను నర్సరీ ఆఫ్ ఇండియన్ ఫుట్బాల్ అని పిలిచేవాళ్ళు. ఆనాడు ఈ దేశానికి అవసరమైన క్రీడాకారులను తయారు చేయడానికి ఈ హైదరాబాదు నగరంలో పెద్ద ఎత్తున క్రీడాకారులను తయారు చేయడంతో నర్సరీ ఆఫ్ ఇండియన్ ఫుట్బాల్ అని మన నగరానికి ఆ రోజు పేరు వచ్చింది. ఈ దేశంలోనే ఫుట్బాల్ ఆటను అంతగా ఆదరించి అగ్రశ్రేణి క్రీడాకారులను ఈ దేశానికి అందించిన హైదరాబాద్ నగరంలో 74వ బిఎన్ మాలిక్ మెమోరియల్ ఆల్ ఇండియా పోలీస్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ నిర్వహించడం నాకెంతో సంతోషంగా ఉంది. తెలంగాణ పోలీస్ శాఖ సిబ్బందిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. జాతీయ స్థాయిలో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించి తెలంగాణ రాష్ట్రానికి పోలీస్ శాఖకు ఒక మంచి పేరు తీసుకొచ్చినందుకు